సో సంక్రాంతి రేస్లో 4 సినిమాలు అయితే ఉన్నాయి. ఒకటి గుంటూరు కారం, హనుమాన్, అలాగే నాసామిరంగా, సైంధవ్. ఈ 4 ఉంటే ఒక 2 సినిమాలు మాత్రం ఒకటే రోజు రిలీజ్ అయ్యాయి, ఇంకో రోజు. సో ఫస్ట్ రిలీజ్ అయినవి ఏంటి అని అంటే గుంటూరు కారం, అలాగే హనుమాన్. సో ఇది అందరికీ తెలిసిందే. మరి ఈ సంక్రాంతి రేస్ పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే విన్నింగ్ సంగతి పక్కన పెడితే ముందంజలో ఏ సినిమా ఉంది? మీరు అన్నట్టు 4 సినిమాలు. అవును. ఆ 4 సినిమాల్లో గుంటూరు కారం 12వ తేదీ, నేను కూడా తగ్గేదిలే అని చెప్పి హనుమాను, రెండు ఒకే రోజు 12వ తేదీ వచ్చినాయి. 13వ తేదీ వెంకటేష్ సైంధవ్, 14వ తేదీ నాగార్జున నాసామిరంగా రిలీజ్ కాబోతున్నాయి. సో ఇప్పుడు 2 సినిమాల రిలీజ్లో యాక్చువల్గా హనుమాన్ ఏం చేశాడంటే 12వ తేదీ తక్కువ స్క్రీన్స్ దొరుకుతున్నాయి, ఎందుకంటే గుంటూరు కారం రిలీజ్ ఉంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ కూడా దానికి ఎక్కువ స్క్రీన్స్ కేటాయించేశారు. చాలా తక్కువ స్క్రీన్స్ ఈరోజు ఆబ్వియస్లీ. అది హనుమాన్ వచ్చేసి 27 కోట్ల బిజినెస్ జరిగినట్టు సినిమా. అదే అదర్వైజ్ అటు చూసుకుంటే గుంటూరు కారం ఏకంగా 132 కోట్ల వ్యాపారం జరిగినటువంటి సినిమా. సో 132 కోట్లు ఎప్పుడు రావాలి వాళ్ళకి? ఎన్ని ఎక్కువ స్క్రీన్లు కేటాయిస్తే తప్ప అంత రాదు. సో ఇది ఫక్తు వ్యాపారం ఇక్కడ మనకి. సో అందు గురించి దానికి తగ్గట్టుగా ఆ బిజినెస్ అయిన దానికి తగ్గట్టుగా దానికి ఎక్కువ థియేటర్లు ఇవ్వటం అనేది న్యాయమే. అందులో ఇంకా వేరే మరో దానికి తావే లేదు, మరో ఆలోచనకు. హనుమాన్ వాళ్ళది ఏంటంటే మేము కూడా వస్తాం, మాకు కూడా ఇవ్వాలి, మాకెందుకు అసలు ఇవ్వట్లేదని వాళ్ళ యొక్క ఆరోపణ, వాళ్ళ ఫిర్యాదు అది. అందుకోసం అంటే ఈ గొడవ వచ్చినందువల్ల ఎంతో కొంత వాళ్ళకు కూడా ఈరోజు ఎందుకు తలనొప్పి అని చెప్పేసి కొన్ని థియేటర్లు వాళ్ళకు కూడా ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే థియేటర్ల ఓనర్లు వీళ్ళంతా కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇచ్చారు. బట్ అవి సరిపోవని చెప్పేసి ఏం చేశారు వాళ్ళు 11వ తేదీ ఈవినింగ్ 6 నుంచి పెయిడ్ ప్రీమియర్స్ స్టార్ట్ చేశారు. మొదట 10 లోపలే స్క్రీన్స్ ఇచ్చారు, ఆ తర్వాత అవి 400 స్క్రీన్కి పెరిగిపోయినాయి. 11వ తేదీ ఈవినింగ్ షోస్ పడిపోయినప్పుడు ఈవినింగ్ 6 తర్వాత 9కి షోస్ పడిపోయినాయి దానికి. సో అట్లా హనుమాన్ వాళ్ళు కొంత క్యాష్ చేసుకున్నారు. సో 400 షోలు ప్రీమియర్స్ ఫుల్ కావటం అనేది ఆషామాషి విషయం కాదు. దాని మీద ఉన్నటువంటి హనుమాన్ అనే సినిమా మీద ప్రేక్షకులకు ఏర్పడినటువంటి క్రేజ్కి అది నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు అది రిలీజ్ అయిపోయింది, దానికి పాజిటివ్ టాక్ వచ్చేసేసింది. సో ఈరోజు గుంటూరు కారం రాత్రి మిడ్నైట్ షో 1 గంట నుంచి మొదలయ్యాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఈ 2 చూసుకుంటే హనుమాన్ అనేది మీరు అన్నట్టు అంటే ఇప్పుడే మనం ప్రెడిక్ట్ చేయలేం బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. బట్ ప్రాథమికంగా వచ్చినటువంటి టాక్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటే మాత్రం హనుమాన్ ఆల్రెడీ విన్నర్ అనేది వచ్చేసింది. ఇక్కడ 4 సినిమాలు ఉన్నాయి కాబట్టి 4 కూడా విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి ఎప్పుడూ కూడా ఎన్ని సినిమాలు వచ్చినా ఒకవేళ 3 సినిమాలు వస్తే 3 సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అవును. సో అవన్నీ కూడా అంటే ఎవరు కావాల్సింది వాళ్ళు ఛాయిస్ ఉంటుంది, వెతుక్కుంటారు, అన్నిటికీ వెళ్ళి ఏది బాగుందని చెప్పి ఫీల్ అవుతారు చక్కగా. అండ్ ఇంకొక మాట అంటే యజ్ఞమూర్తి గారు, యాక్చువల్లీ హనుమాన్కి అంత హైప్ రాకపోయి ఉండొచ్చు దిల్ రాజు గారు కనుక అలాంటి కామెంట్స్ చేయకపోయి ఉంటే అనేది కొంతమంది అభిప్రాయం. దిల్ రాజు గారు అలా కామెంట్ చేశారు కాబట్టి హనుమాన్కి తెలియకుండానే ప్రమోషన్స్ అయిపోయాయి. అదే అంటే ఇక్కడ అందరూ వీళ్ళన్నీ కూడా దిల్ రాజు మీద చూపిస్తున్నారు. యాక్చువల్గా దిల్ రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాదు, ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే నైజాంలో తెలంగాణ ప్రాంతంలో ఆయన ఈ సినిమాని కొనుక్కున్నారు. 40 కోట్లు పైగా దాని మీద పెట్టారు ఒక్క నైజాం ప్రాంతానికే చూసుకుంటే. సో ఆయన దానికి తగ్గట్లుగా రికవరీ కావాలని కోరుకుంటారు కదా, అందుకని పైగా ఎక్కువ థియేటర్లు నైజాంలో ఆయన చేతుల్లోనూ, అట్లాగే ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ ఆయన చేతుల్లో ఉన్నాయి. వాళ్ళిద్దరూ దోస్తులు. సో పైగా ఇటు చూస్తే మహేష్ బాబుకి ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళకి ఏఎంబి ఉంది, అంటే అటు వ్యాపార పరంగా కూడా కనెక్షన్ ఉంది. సో కాబట్టి ఆయన కూడా ఎక్కువ థియేటర్లు దీనికే వచ్చేటట్లు చేశారు ఇది. సో దానికి తగ్గట్లుగా ఎక్కువ థియేటర్లు అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 100 థియేటర్లు ఇదేస్తే గుంటూరు కారం దీనికి 3 థియేటర్లు 4 థియేటర్లు 4 స్క్రీన్లు ఇది హనుమాన్కి 12వ తేదీ. సో అయినప్పటికీ కూడా దాదాపు ఈరోజు అంటే నిన్న ప్రీమియర్ షోస్ అన్నీ కూడా చాలా వరకు
ఫుల్ అవటము ఫాస్ట్ ఫీలింగ్ అవటము జరిగింది హనుమాన్కి. ఈరోజు అన్నీ కూడా అలాగే ఉంది, ఫాస్ట్ ఫీలింగ్లోనే ఉన్నాయి. సో దానికి వచ్చిన టాక్, ప్రాథమికంగా వచ్చిన టాక్ అయితే హిట్ టాక్ వచ్చేసింది. సో ఆల్రెడీ అది విన్నరా అని చెప్పేసి డిక్లేర్ అయిపోయినట్టే హనుమాన్కి సంబంధించి. దాని మీద ఏదైతే 27 కోట్లు పెట్టారో దానికి మించి ఖచ్చితంగా దానికి వస్తాయనే అంచనా అయితే ఉంది. బట్ మరి వేరాజ్ గుంటూరు కారంకి పెట్టిన డబ్బు వస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పుడున్న ప్రాథమిక టాక్ ఏదైతే ఉందో కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి, పాజిటివ్ టాక్ వస్తే అది వేరే లెవెల్లో ఉండేది. బట్ ఆ మిక్స్డ్ టాక్ వల్ల సో ఇంత దాని మీద పెట్టిన డబ్బు, ఎందుకంటే ఇది హయ్యెస్ట్ ఇప్పుడు దాకా మహేష్ సినిమాలకి ఇంత వ్యాపారం జరగలేదు. ఏదేమైనా ఆయన గత 3 సినిమాలు కూడా 100 కోట్ల పైనే కలెక్ట్ చేశాయి. సో ఇది మరి కలెక్ట్ చేస్తా లేదా అనే ఒక డౌట్ అయితే ఏర్పడిపోయింది ప్రాథమికంగా అయితే. అంటే కాకపోతే రిలీజ్ అయిన తర్వాత కొద్ది గంటల్లోనే గుంటూరు కారం పైన కొంచెం నెగిటివ్ టాక్ వినిపిస్తోంది అని అంటున్నారు. సో అది హనుమాన్ ఎఫెక్టా, లేకపోతే అసలు ఎవరి ఎఫెక్ట్ వల్ల, లేకపోతే సినిమా సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడం వల్లనా ఆ నెగిటివ్ టాక్ అనేది? మనకి మామూలుగా ఇక్కడ షోస్ వచ్చేసి 1 గంటకి మొదలైపోయినాయి. దీంతో పాటే సైమల్టేస్గా మనకి అక్కడ అమెరికాలో కూడా షోస్ మనకు ప్రీమియర్స్ పడిపోయాయి. సో అక్కడి నుంచి మనకి రివ్యూస్ వచ్చేసేసాయి. సో అక్కడి నుంచి వచ్చిన రివ్యూస్ కూడా మనకి మిక్స్డ్గానే చెప్పాయి. క్రిటిక్స్ దాన్ని ఏమంతగా మెచ్చుకోవట్లేదు అని చెప్పేసి మనకి కనిపిస్తూ ఉంది. మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం వాళ్ళకి ఏదైతే మహేష్ బాబు క్యారెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారో అది మాత్రం పూర్తి స్థాయిలో ఉన్నాయి. బట్ అందరికీ మిగతా వాళ్ళందరినీ చూసుకుంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి, తటస్థంగా ఉండే న్యూట్రల్గా ఉండే ఆడియన్స్ కానీ చూసుకుంటే, రెగ్యులర్ సినీ గోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ అమ్మక ఏదైతే ఉంది ఎమోషను దానికి కనెక్ట్ కావట్లేదు అనుకున్నంతగా. సో అది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దాని బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మీద. సో ఇది మాత్రం కొద్ది రోజులు మనం వెయిట్ చేయాలి. ఈ సంక్రాంతి సీజన్ అయిపోయే లోపల దానికి వచ్చే కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు సెలవులు కాబట్టి 17-18 తేదీ వరకు ఇబ్బంది లేదు. బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మామూలుగా అయితే దానికి పాజిటివ్ టాక్ వస్తే టికెట్లు దొరకడం కష్టమైపోతుంది. ఇప్పుడు మిక్స్డ్ టాక్ వల్ల టికెట్లు ఈజీగా దొరికే అవకాశం అయితే ఉంది. ఈరోజు సాయంత్రానికల్లా కొంచెం ఆ హడావుడైతే తగ్గుతుందేమో అని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. ఓకే, అంటే ఏదైనా ఉన్నా అక్కడ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎలా రాబోతుంది? ఆయన మొదటిసారి ఆయన పంచకట్టుని హోల్ సినిమా అంతా ఉన్నారని ఒక టాక్ వినిపించింది. అందు ఈ మధ్య కాలంలో శ్రీలీల ప్రతి సినిమాలో కనబడుతుంది రెగ్యులర్గా. సో తను ఈ సినిమాలో కొంచెం ట్రెడిషనల్గా ఒక పల్లెటూరు అమ్మ ఎలా అయితే ఉంటుందో సో అలా ఉంటుంది కాబట్టి ఆ క్యూరియాసిటీ అనేది, ఆ ఎక్సైట్మెంట్ ఉండడం వల్ల వెళ్ళొచ్చు అంటారా గుంటూరు కారం సినిమాకి? ఈ టాక్స్ పక్కన పెట్టేస్తే నిజానికి ఇందులో అమ్మాయి ఒక లాయర్ కూతురు, ఆ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి, ఇతను గుంటూరు అబ్బాయి. ఓకే, కాకపోతే ఆ అమ్మాయి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలు ఎలాగనో రీల్స్ చేసి ఇన్స్టా వదులుతుంటారు కదా, ఆ టైప్ క్యారెక్టర్ అనమాట అమ్మాయి, రీల్స్ చేసే అమ్మాయి. సో ఇతను చూసి మొదటి చూపులోనే ఇద్దరు యాక్చువల్గా ఒకరొకరు మొదటి చూపులోనే పడిపోతారనమాట, కనెక్ట్ అయిపోతారు. సో తను గుంటూరు మిర్చి యార్డ్లో ఆ మిర్చి యార్డ్కి రాజు అలాంటి క్యారెక్టర్ అనమాట, రమణ, భోగినేని వెంకటరమణ. అవును, భోగినేని వెంకట. అక్కడ చాలా చోట్ల మనకి ఆ లుంగిలోనే కనిపిస్తాడు. సరదా సన్నివేశం, ఆ లుంగి మీద కూడా ఒక సరదా సన్నివేశం ఉంటుంది. సో చాలా ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ కాకుండా. అసలు గుంటూరు కారం టైటిల్ సంబంధించి ఆ బేస్ మీద వెళ్తే అది కనెక్ట్ అవుతుంది. హనుమంతుడికి సంబంధించింది కాబట్టి ఆ కనెక్షన్లో, ఆ థాట్ ప్రాసెస్లో అంటే ఓవర్ ఎస్టిమేషన్ తోటి, ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్లకుండా ఉంటే గుంటూరు కారం కొంతవరకు మెప్పించే అవకాశం ఉంది. సో ఇప్పుడు దానికి ఈ వివాదాల వల్ల ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ హైప్, అంటే వాళ్ళు చేయకపోయినా వచ్చేసింది ఆ సినిమాకి ఎక్కువ ప్రచారం. అసలు ఇంటర్వ్యూలు ఎవరు ఇవ్వాల ఆ సినిమా సంబంధించి, హీరో కానీ డైరెక్టర్ కానీ హీరోయిన్ కానీ ఎవరూ కూడా ఇంటర్వ్యూలే ఇవ్వాల. అయినా కానీ విపరీతమైన హైప్ వచ్చింది, ఎందుకంటే మహేష్ బాబుకు ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది కాబట్టి, యూత్లో కానివ్వండి, ఫ్యామిలీస్లో కానివ్వండి, అలా వచ్చింది. అదే దానికి కొంచెం మైనస్ అయింది అనుకోవాలి. సో అదే అంటే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయిందని దానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. సో సంక్రాంతి సందర్భంగా కాబట్టి అలాంటిది ఏమీ లేకుండా ప్రశాంతంగా
ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ అయినటువంటి సినిమాలకి అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, యజ్ఞమూర్తి గారు.